కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతోందని మీరు చెప్పారు. గత 2 సంవత్సరాల నుంచి రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతుంది. సో ఈ వ్యతిరేకతనంతా బీఆర్ఎస్ క్యాష్ చేసుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్కి ప్రధాన అడ్డంకిగా కవిత నిలబడుతున్నారు. 2014 నుంచి జరిగిన అన్నిటిపైన నేను ఎంక్వైరీ చేస్తాను, ఎప్పటికైనా నేను సీఎం అవుతాను, హరీష్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్లో ఉన్న అందరినీ టార్గెట్ చేసుకుంటూ కవిత రోజు మాట్లాడుతున్నారు. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతుంది. ఆ వ్యతిరేకత బీఆర్ఎస్కి ఫేవర్ అవుతుంది అనుకుంటే ఆ వ్యతిరేకతని కవిత చీల్చే అవకాశం ఎంతవరకు కనపడుతుంది? అంటే కవిత గారు ఆమె చెట్టు కొమ్మ మీద మంచిగా క్షేమంగా ఉన్న పరిస్థితి నుంచి ఆమె చెట్టు కొమ్మ ఆమె నరుచుకొని కింద పడ్డది. ఎందుకంటే కేసీఆర్ గారి ఆవరణలో ఉన్నంతసేపు అన్ని రకాలుగా ఆమె అనుభవించింది, హక్కులు అనుభవించింది, సేఫ్గా కూడా ఉన్నది. ఆమె కారణం ఏదప్పటికీ బయటికి రావడం అనేది పెద్ద తప్పు చేసింది. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు ఈవెన్ కవిత కావచ్చు, ఈవెన్ కడియం శ్రీహరి కూడా కావచ్చు. కడియం శ్రీహరి డిప్యూటీ సీఎంగా, ఎంపీగా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా కేసీఆర్ గారికి దగ్గర, అంటే దగ్గర ఉన్న వాళ్ళే సిలువలు పలువలు చేసి చెప్పడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కేసీఆర్ గారు కూడా కడియం శ్రీహరి గురించి సిలువలు పలువలు చేసినవి చెప్పింది రాజే అని నాకు ఒక మాట చెప్పిండే గతంలో. అంటే ఎందుకు చెప్తున్నా అంటే అట్లా ఇంటి గుట్టు బయట పెట్టడం అనేది అది చాలా క్షమించరాని నేరం. ఒక పార్టీలో ఉన్న 10 ఏళ్ళు ఉన్నప్పుడు నీకేం కనిపించలేదా? ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాయా? బయటకు వచ్చినాక ఇవన్నీ కనిపిస్తున్నాయా? సో ఇంటింటికి మంటిపోయాయి కదా, ఇంటింటికి మంటిపోయాయి. అది ఇక్కడ ఉంటుంది, సోనియా గాంధీ దగ్గర ఉంటుంది, అదే రాహుల్ గాంధీ, వాళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల మధ్యలో ఉంటుంది. బయటికి వెళ్తే ఏముంటుంది చెప్పు? అట్లే కాబట్టి సో తప్పకుండా ప్రతి పార్టీలో ఇలాంటివి ఉంటాయి. వాటన్నిటినీ మించి అధిగమించి గెలవడమే గెలుపు. లక్ష్యం ఉండొచ్చు, తప్పేం లేదు. 34లో 2034 నేను సీఎం అయితే అంటున్నది. మంచి టార్గెట్, చాలా దూరం పెట్టుకుంది, 10 ఏళ్ళ టైం పెట్టుకున్నది. ఓకే, నీ కార్యాచరణ, ప్రజా పోరాటము, ప్రజల నుండి యాక్సెప్టెన్స్ వస్తే ఎవరు కాదంటారు? సో నువ్వు మాట్లాడిన అన్ని నిజాలు కావు. సో నిజాలు అనేది నిరూపించాలా. అభియోగాలు ఎవరైనా చేస్తారు, అట్లాగే నీకు పడని వాళ్ళందరి మీద నేను అభియోగం చేస్తున్నానని మేము అనుకుంటాం. దానికి సాక్ష్యం కూడా కావాలి కదా. సో సాక్ష్యము అది కోర్టులో కూడా నిలవాలి. ఇటు సాక్ష్యం ఉంటేనే కాదు, అది కోర్టులో నిలబడితే డెఫినెట్గా చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరూ శిక్షారులే. సో తప్పకుండా ఒకవేళ అలాంటి ఎవిడెన్సో ఇంకేదో ఉంటే అది విమర్శించడానికి పనికొస్తే సరికాదు. నువ్వు చట్టంలో తేల్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, కోర్టులో తేల్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ రకంగా అనేక రకాలుగా అభియోగాలు చేయడం వల్ల కవితను మెచ్చుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇట్లుంటుంది అనే అంటారు తప్ప ఇప్పుడు అంతసేపు ఉన్నారు ఎగిరిళ్ళు దొరికిళ్ళు, ఇప్పుడు బయటకు రావడానికి ఇట్లా మాట్లాడతారని కవితని అంటారు, అదేవిధంగా కడియం శ్రీహరిని కూడా అంటారు. సో కాబట్టి ఏదేమైనా కూడా ప్రజాస్వామ్యంలో 49 ఓటమి, 51 గెలుపు. సో అంతిమంగా రెఫరెండం మళ్ళీ ఇంకా 3 సంవత్సరాల తర్వాత ప్రజలు ఇచ్చే రెఫరెండంకి కాంగ్రెస్ వాళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ అయినా మరి తప్పకుండా దాన్ని ఒప్పుకోవాల్సిందే. మేమంటాం తప్పకుండా 3 ఏళ్ళ తర్వాత తప్పకుండా వచ్చేది బీఆర్ఎస్ఏ, కేసీఆర్ తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి. చివరి సార్, లాస్ట్ ఒక క్వశ్చన్ సార్. అదే 2 రోజుల్లో కేసీఆర్ గారు ఒక సభ పెట్టబోతున్నారు, పార్టీ మీటింగ్ పెట్టబోతున్నారు కృష్ణా జిల్లాల గురించి. సో అంటే కేడర్ అంతా ఎదురు చూస్తున్నారు, ఇక్కడి నుంచి అయినా కేసీఆర్ గారు యాక్టివ్ అవుతారా అనే ఒక. అంటే మనం చరిత్ర చూస్తే ఎన్టీ రామారావు గారు డిఫీట్ అయిన తర్వాత అసెంబ్లీకి రావడం మానేశారు. సో చంద్రబాబు నాయుడు ఆంధ్రలో కూడా అట్లాగే పనిచేశారు. తర్వాత ఇప్పుడు జగన్ కూడా. అంటే ఈ కారణం ఏంటంటే 10 సంవత్సరాలు కంటిన్యూగా పనిచేసి అపార రాజకీయ అనుభవం ఉండి, తర్వాత మొత్తము తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేసి ఉన్న వ్యక్తికి సో ఉట్టినే అల్లాటప్పు ఉట్టినే వచ్చినట్టు ఉండదు. తప్పకుండా సమయం సందర్భం వచ్చి కొంత ఆరోగ్యంగా ఏజ్డ్ కాబట్టి దాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాలు చేసుకోవాలి. వేరే రాష్ట్రాలలో కరుణానిధి లాంటి వాళ్ళు, ఇంకా అనేక రకాలుగా చెప్పొచ్చు, జయలలిత లాంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి చేసిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆఖరిలో రంగంలో దిగుతారు. సో తప్పకుండా వారి క్రేజీ, మామూలుగా నాయకులు కోరుకునేది అంటే క్రేజీనెస్, దాన్ని డెవలప్ చేస్తుంటారు. సో తర్వాత వచ్చే సమయంలో వచ్చినప్పుడు కావాల్సినంత ఊపు వస్తుంది. తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ తప్పకుండా బయటకు వస్తారు. బీఆర్ఎస్ శ్రేణులకు అన్ని రకాలుగా ఆత్మీయతను పంచుకుంటారు. థ్యాంక్ యూ సార్.